వరలక్ష్మీ వ్రత కథ. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా లక్ష్మీ పూజ, తోరం కట్టుకోవటం, ఈ వ్రత కథను వినటం అనేవి ముఖ్యమైనవి. కాబట్టి ఈ తోరాన్ని కట్టుకున్న తర్వాత ఈ వ్రత కథని విని ఆ అక్షతలని అమ్మవారి మీద వేసి, ఆ అమ్మవారి మీద వేసిన అక్షతలని మన శిరస్సు పైన ఉంచుకోవాలి. ఇక కథ. కైలాసంలో ఒకనాడు పార్వతీదేవి మహాదేవునికి నమస్కరించి, స్వామి, లోకంలో స్త్రీలంతా ఏ వ్రతాన్ని చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్రపౌత్రాదులతో సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని తెలియజేయండి అని అడిగింది. అప్పుడు శివుడిలా అన్నాడు, దేవి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపదలను కలిగించే ఒక మహత్తరమైన వ్రతం ఉన్నది. ఈ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున చెయ్యాలి. ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా ఆచరించిన సౌభాగ్యవతి చారుమతి, ఈమె గురించి చెబుతాను విను అంటూ ఈ కథని చెప్పసాగాడు. పూర్వం మగధ దేశంలో కుండిన పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే మేల్కొని ఇంటి పనులు చక్కగా చేసుకుని భర్తను దైవంగా భావించి అత్తమామలను ఆదరిస్తూ సేవించేది. అందరితో మితంగా ప్రియంగా మాట్లాడుతూ ఆమె సత్ప్రవర్తనకు శ్రీ మహాలక్ష్మికి ఆమెపై అనుగ్రహం కలిగినది. ఆ రోజున స్వప్నంలో సాక్షాత్కరించి లక్ష్మీదేవి ఈ విధంగా అన్నది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ భక్తికి ప్రసన్నురాలయ్యాను. రానున్న శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు. నీ సకలాభిష్టాలు నెరవేరుతాయి అని అనుగ్రహించింది. చారుమతి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి అనేక నమస్కారాలు తెలిపి పూజింపసాగింది. ఓ జగజ్జనని, నేను జన్మాంతరాల్లో చేసిన పుణ్యఫలం కారణంగా నీ దర్శన భాగ్యము లభించినది. నా జన్మ ధన్యమైనది అంటూ స్తుతించింది. మరుక్షణమే నిద్ర మేల్కొని తనకు కలిగిన స్వప్నాన్ని భర్తకు, అత్తమామలకు, ఇరుపొరుగు వారికి చెప్పింది. వారందరూ చాలా సంతోషించారు. వారు సంతోషించి అమ్మవారు చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరింపమని ప్రోత్సహించారు కూడా. ఎదురు చూస్తున్న శ్రావణమాసం రానే వచ్చింది. సరిగ్గా పౌర్ణమికు ముందు నాటి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేయడానికి చారుమతి సంకల్పించినది. ఆమెతో పాటు మిగతా ముత్తైదువులంతా తెల్లవారకు ముందే నిద్ర మేల్కొని స్నానాధికాలను పూర్తి చేసుకుని శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా ప్రదేశాన్ని గోమయంతో అలికి ఘంటాన్ని ఏర్పాటు చేసి మండపాన్ని అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేసుకుని వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. షోడశ ఉపచార పూజలతో పూజింపసాగారు. అమ్మవారికి మహానైవేద్యాన్ని నివేదించారు. 9 సూత్రాల తోరాన్ని కట్టుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమంటూ గజ్జలు ప్రత్యక్షమయ్యాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగా మెరిసేటటువంటి నవరత్నఖచిత బంగారపు గాజులు గలగలమన్నాయి. మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలు ప్రాప్తించాయి. చారుమతి ఇల్లు బంగారు మేడగా మారింది. ఇంటి ముందు రథాలు, ఏనుగులు, గుర్రాలు, వాహనాలు కొలువుదీరాయి. వ్రతాన్ని ఆచరించిన మిగతా ముత్తైదువులకు చారుమతికి లభించినట్లే అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి. చారుమతితో పాటు ముత్తైదువులందరూ బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులతో సత్కరింపసాగారు. ఒక్కొక్కరు వాయన తాంబూలాలను ఇచ్చిపుచ్చుకున్నారు. బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించిన పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాన్ని చేయసాగారు. ముత్తైదువులందరూ అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారు భాగ్యాన్ని ఇచ్చినటువంటి రథాలతో మీద ఎక్కి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇదంతా చారుమతి భాగ్యమే. చారుమతికి వరలక్ష్మీదేవి స్వప్నదర్శన ఫలితమే మనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆమె కారణంగా ఇంతటి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించాయి అంటూ చారుమతిని ఎంతగానో పొగిడారు. నాటి నుంచి చారుమతితో పాటు మగధ రాజ్యంలోని ముత్తైదువులందరూ ప్రతి ఏటా వరలక్ష్మీ వ్రతాన్ని తప్పక ఆచరించేవారు. పుత్ర పౌత్రాభివృద్ధులు కలిగి ధన కనక వస్తు వాహనాలతో సుఖజీవితాన్ని గడిపారు. ఈ విధంగా చారుమతి కథకు వినిపించిన తరువాత శివుడు, ఓ దేవి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చును. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారికి సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని ఈ కథను చెప్పాడు. ఈ కథను వినేవారికి, చదివేవారికి వరలక్ష్మీ కటాక్షం కలిగి
సకల కార్యాలు సిద్ధిస్తాయి అని పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. క్షమా ప్రార్థన, నేను చేసినటువంటి పూజలో ఏదైనా లోపాలు దోషాలు గనక ఉంటే క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థనని వేడుకోవాలి. అమ్మవారి ఎదుట పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవాలి. నీరాజనం, అమ్మవారికి కర్పూరముతో హారతిని ఇవ్వాలి. వాయన దానం, సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎవరి శక్తి కొలది వాళ్ళు ముత్తైదువులకి వాయన దానాన్ని ఇవ్వవచ్చును. కానీ దానం ఇచ్చే దాంట్లో తాంబూలంతో పాటు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నానబెట్టిన శనగలు తప్పకుండా ఉండాలి. ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ వాయన దానాన్ని ఇవ్వాలి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తిదః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి దిజాయతే ఇందిరా ప్రతిగృహణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తోరకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఈ విధంగా మంత్రాన్ని చెబుతూ వాయన దానాన్ని ఇవ్వాలి. ఇక్కడితో వరలక్ష్మీ పూజ సంపూర్ణమవుతుంది. ఇక పూజ అయిన తరువాత ఉద్వాసన ఎలా చెయ్యాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ ఉద్వాసనని వరలక్ష్మీ వ్రతం చేసుకున్న మరుసటి రోజు ఉద్వాసన పలకాలి. అంటే శనివారం నాడు ఉద్వాసన చెప్పాలి. యథాశక్తి పూజ చేసి వరలక్ష్మీ దేవతాయై నమః ఉద్వాసన సమర్పయామి అంటూ ఈ మంత్రాన్ని చెప్పుకొని ఉద్వాసనని పలకాలి. ఈ ఉద్వాసన అయిన తరువాత ఆ పూజకి సంబంధించిన నిర్మాల్యాలను చెరువులో గాని ఎవరూ తొక్కని చోట లేదు చెట్ల వద్ద ఈ పూజ చేసినటువంటి పూలు అక్షతలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ పడవేయాలి. ఇంతటితో వరలక్ష్మీ వ్రతం సంపూర్ణంగా చెప్పడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు.